అందులో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఇచ్చాడు. ఎలక్షన్ ముందు ఎట్లా సెటరేట్ చేసుకుంటాడు? మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసి ముందు గంజి అన్నాడు, గంజిది పోయి మళ్ళీ ఇంకొక ఆవిడ కమలమ్మ అన్నారు, మళ్ళీ ఆవిడ పోయి ఇద్దరికి మధ్యలో ఇంకొక అలా నలుగురు, అక్కడ నలుగురులో ముగ్గురు వ్యతిరేకం. ఇంకా అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు, హ్యాపీగా తడిగొడ్డేసుకుని గెలవడానికి కుదిరింది భారీ మెజార్టీ. కాబట్టి అక్కడ ఏంటంటే నేను అనే అహం నుంచి బయటికి రాకపోతే రాజకీయాల్లో కుదరదు. నేను ఎవరిని పెడితే అడి గెలుస్తాడు. నేను 1,47,00,000 మందికి పథకాలు ఇచ్చాను, ఒకటో రెండో వచ్చినాయి, 50,000 నుండి 1,50,000 దాకా వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ నాకు ఓటేస్తారు, నేను ఎవరిని పెట్టినా కుక్కను పెట్టినా గెలుస్తుంది అనుకున్నారు. చివరికి దాన్ని ఏమంటారు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ భాషలో చెప్పండి, కుక్కను కొట్టినట్టు కొట్టారు. 11 స్థానాలకు పరిమితమైంది పరిస్థితి. కాబట్టి కానీ చాలా పెద్ద బలమైన సమీకరణాలు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ చేశారు కదా, అవన్నీ జగన్ గారి ఆలోచనలు కాదా? ఐపాక్వి అని చెప్పి మనం ఎంతవరకు వాళ్ళ మీద తోసేయడం కరెక్ట్? ఐపాక్ వాళ్ళు ఓటమికి ప్రాబ్లం వస్తుంది మీకు అని చెప్పినప్పుడు ఈయన కుల సమీకరణాల విషయం కరెక్ట్, అయినా నో డౌట్. కుల సమీకరణాల విషయంలో జగన్ చేసినంతటి కసరత్తు ఇంకెవడు చేయలే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అక్కడ లోపించింది ఒక వ్యూహం. ఆయన ఈ కుల సమీకరణాల మీద కాన్సన్ట్రేట్ చేసే